ఒక వ్యక్తిని ఒక ఇషాకు అనే వ్యక్తి దీవించాడంట. దీవించినప్పుడు ఆయన చాలా చూడండి, లోకంలో అందరం గొప్పవాళ్ళుగా కావాలనుకుంటాం, ధనవంతులుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలనుకుంటాం. మనం వేసే భూ పంట కావచ్చు, మనం చేసే ఉద్యోగం కావచ్చు, మనం చేసే వ్యాపారం కావచ్చు, అన్ని ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నది ఆశీర్వాదాన్ని కావాలనుకుంటారు. కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవునికి ఆశీర్వాదం ఎలా వస్తుందండి? మనల్ని సృష్టించిన సృష్టికర్త ద్వారా వస్తుంది. మన సృష్టికర్త మాట వినడం ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. మన సృష్టికర్తకు మనం దూరం అయినప్పుడు, ఆ సృష్టికర్త మాట వినలేనప్పుడు మన ఆశీర్వాదాన్ని, మీరు ఆశీర్వాదానికి వారసులు అంటున్నారు. దేనికి వారసులు అండి? ఆశీర్వాదానికి వారసులైపోయాం, శాపానికి వారసులైపోయాం, పాపానికి వారసులైపోయాం, మరణానికి వారసులైపోయాం. మనల్ని ఆ శాపం నుండి, ఆ పాపము నుండి, ఆ మరణం నుండి మనల్ని తప్పించి మనల్ని దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనేం చేయాలండి అని మీరంటే, చూడండి, మీకు చాలా అడి పంటలు, మరి పొలము, మీకు చాలా సమృద్ధి లోకంలో ఉంది. కానీ ఇక్కడ ఈ సమృద్ధిని ఇచ్చింది మీకు ఎవరండి? సృష్టించిన సృష్టికర్తే. ప్రకృతి వర్షం ఇవ్వకపోయినా, ఎండ ఇవ్వకపోయినా, మంచు ఇవ్వకపోయినా, వెన్నెల కలగకపోయినా, సూర్యకాంతి లేకపోయినా, ఏమీ లేకపోయినా, నీరు లేకపోయినా మనం జీవించాలన్నీ మనకి ఎవరు ఇచ్చారండి? ఈ సృష్టికర్త ఆయన ఇచ్చాడండి. ఆయనను మర్చిపోయామండి, ఆయన మాట వినడం మర్చిపోయామండి, ఆయనకి దగ్గరగా ఉండడం మర్చిపోయామండి, ఆయనకి ఇష్టంగా జీవించడం మర్చిపోయామండి. అందుకే ఆయన మాటను తిరస్కరించేటట్టు లోకంలో ఉన్న అపవాది ప్రేరేపించినప్పుడండి మానవుల్లోకి పాపం వచ్చేసి, ఆ పాపము మనిషిని దేవుని ఆశీర్వాదానికి దూరం చేసేసిందండి. అందుకే ఈ శాపము ద్వారా మీరు మరణం ఉందండి, ఈ శాపము ద్వారా అనారోగ్యం ఉందండి, ఈ శాపము ద్వారా మీరు వేసిన పంట చేతికి రావట్లేదండి. ప్రకృతి వైఫల్యం చూస్తున్నాము కదండి, ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు చూస్తున్నామండి, ఎక్కడ చూసినా భూకంపాలు చూస్తున్నామండి, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు చూస్తున్నామండి, ఎక్కడ చూసినా మరణకరమైన పరిస్థితులు చూస్తున్నామండి, ఎక్కడ సరే చూసినా తిరుగుబాటుతనం చూస్తున్నాము కదండి, ఎక్కడ చూసినా వ్యతిరేకత పరిస్థితులు చూస్తున్నాం కదండి. ఇవన్నీ దేవుని మాటను వినకపోవడం వల్ల నరులు అందరూ కూడా అపవాది యొక్క మాట వినడం వల్ల ఇవన్నీ నరుల్లోనికి వచ్చేసినాయండి. ఇవన్నీ శాపాలండి. ఈ శాపాలన్నీ ఆయన నీ కొరకు శాపం అయిపోయాడండి. ఎవరండి అంటే ఆయన క్రీస్తు ప్రభు అండి. ఆయన నీ కొరకు నీ శాపాన్ని తీసివేయడానికి, నీ పాపాన్ని తీసేయడానికి, మరణాన్ని తప్పించడానికి, నిత్య జీవం అనే ఆశీర్వాదము నీకు దయచేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నిత్య జీవం అనే ఆశీర్వాదం దయచేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడండి. అయితే నేనేం చేయాలండి అని మీరు ఆలోచన చేస్తున్నారా? నేనేం చేస్తే ఆ నిత్య జీవం అనే ఆశీర్వాదం పొందుకుంటానండి అని ఆలోచన చేస్తున్నారా? నేను ఏం చేస్తే ఈ పాపం తొలగింపబడుతుందని ఆలోచన చేస్తున్నారా? ఏం చేస్తే నా శాపం తొలగింపబడుతుందని ఆలోచన చేస్తున్నారా? ఏం చేస్తే నా మరణం తప్పింపబడుతుందండి అని ఆలోచన చేస్తున్నారా? ఏం చేస్తే భూలోకంలో ఆశీర్వాదం, పరలోకంలో ఆశీర్వాదం ఉంటుందని మీరు ఆలోచన చేస్తున్నారా? ఏమీ లేదండి. ఆ సృష్టికర్తకు దగ్గరగా ఉండడమే, ఆ సృష్టికర్త మాట వినడమే, ఆ సృష్టికర్త ఆజ్ఞకు లోబడడమే మనం శాపాన్ని తొలగిస్తాడు, నీ మరణాన్ని తొలగిస్తాడు. నీకొచ్చే ఆ యొక్క శ్రమను తప్పిస్తాడు, నీకొచ్చే ఆశీర్వాదాన్ని ఆయన దయచేస్తాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలండి. దేనికండి విశ్వాసం అంటే నీ పాపాన్ని తొలగించేవాడు ఆయనండి. నీ శాపాన్ని తీసివేసి, నీ మరణాన్ని తీసివేసి, ఇదిగోండి నీకొచ్చే ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన ఎందు విశ్వాసం అండి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారండి, ఎవరైనా నిన్ను ఆదరిస్తున్నారండి, ఎవరైనా నీకు మంచి మాట చెప్తున్నారండి, ఎవరైనా నువ్వు చేసే చెడు పనుల నుంచి బయటికి రా బాబు, ఇదిగో దేవుని శాపానికి గురవుతావు బాబు అని ఎవరైనా చెప్తున్నారండి? ఎవరూ చెప్పట్లేదు. యేసు
ప్రభు చెప్తున్నాడండి, భారము మోచున్న నా సమస్త జనులరా నా ఎద్దుకి రండి అని ఆయన పిలిచి నా మాట వినండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అని చెప్పలు ఎంతకాలం ఉంటావండి? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలమైన ఏడలు 80 సంవత్సరాలు అయినను ఆవేశం, దుఃఖమే. మన జీవితంలో ఎంత సంపాదించినా శాంతి లేదండి, ఎంత సంపాదించినా సమాధానం లేదండి. ఎంత విస్తరణ నీవు ఈ భూలోకంలో కలిగి ఉన్నా పరలోకంలోనున్న ఆశీర్వాదం కోల్పోతావండి. ఆశీర్వాదానికి వారసుడిగా, ఆ పరలోకానికి వారసుడిగా చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఈ భూలోకం ఆశీర్వాదం కావాలా, నీకు పరలోకంలో కూడా ఆశీర్వాదం కావాలా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. నీ మీద ఉన్న శాపాన్ని, నీ మీద ఉన్న పాపాన్ని, నీ మీద వెలుబడి చేసే మరణాన్ని ఆయన తప్పించండి, నిత్య జీవం ఇస్తాడండి. అందుకని ఆయన అంటున్నాడండి, ఇదిగోండి నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని తెలియజేసి ఆ మార్గాన్ని చూపెట్టడానికి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడండి. అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వసించువాడు నశింపగా నిత్య జీవము పొందడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడండి. నువ్వు నశించిపోవడానికి ఇష్టపడుతున్నావా? నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? లోక ఆశీర్వాదం కొరకు ఆశపడుతున్నావా? పరలోకపు ఆశీర్వాదం కొరకు ఆశపడుతున్నావా? ఈ రోజే ఈ భూమి మీద ఉండగా, నీవు సజీవుడుగా ఉండగా ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక్కసారి నిన్ను రక్షించేవారు ఎవరు? ఒక్కసారి నీ పాపాన్ని తొలగించేవారు ఎవరు? ఒక్కసారి నీ మరణాన్ని తప్పించేవారు ఎవరు? నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అని ఒక్కసారి ఈ రోజు ఆలోచన చేయండి. దేవుడు మీకు నిత్య జీవం అనే ఆశీర్వాదము దయచేసి మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ పాడి పంటలను దీవించి ఆశీర్వదించునుగాక. షాలోమ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమేన్.